నమస్కారం దివ్యాన్ గారు. నమస్తే అంజీ గారు. తెలుగుదేశానికి అధికార ప్రతినిధిగా ఒక 3 years కొనసాగారు మీరు కదా. ఆ 2 సంవత్సరాలు ఉన్నట్టయితే ఈ రోజు కూటమిలో మీకు మంచి పోస్ట్ వచ్చి ఉండేది. 100% వచ్చి ఉండేది. నాకు తెలుసు, అందరూ అన్నారు, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా నెక్స్ట్ మన గవర్నమెంటే వస్తుందమ్మా, మీరు ఓర్పుతో ఉండండి అన్నారు. నేను ఉండటానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ఇన్సల్ట్ చేసినా కూడాను నేను చాలా కొన్ని పెద్ద ఆయనకి తెలియదు, అక్కడ లోపల కింద వాళ్ళు చేసేది బాబు గారికి తెలియదు, లోకేష్ గారికి తెలియదు. కొంతమంది ఏమంటారు వాళ్ళకి తెలియకుండా ఏమీ జరగదమ్మా అంటారు, అది నాకు తెలియదండి. నాకు మనకి అవమానము అని అంటే అది తట్టుకొని ఎవరు ఉంటారు? మీరు ఉంటారు చెప్పండి ఆంజనేయ గారు. మీరు మీరు ఉండరు, ఎవరు కూడా అక్కడ ఉండలేరు. అదే నాకు జరిగింది అంతే. తప్పించి టీడీపీని అభిమానించకుండా ఎవరు ఉంటారండి? ఈ రోజు టీడీపీలో నుంచి ఈమెడలేక బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నందమూరి తారక రామారావు గారు ఒక ఆర్టిస్ట్ గా ఆయన స్థాపించిన పార్టీ, అభిమానంతో మనం వెళ్తాం. రెండోది వచ్చి ఆ పార్టీది పరిస్థితులు ఏమైనా బ్రతికించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అంటే ఒక ఈ హైదరాబాద్ అభివృద్ధి కానీ ఇవన్నీ మన మనసులో ముద్రించుకు పని. అఫ్ కోర్స్ ఒకప్పుడు కూటమిలో ఆయన నుంచి ఉండలేకపోయారు, ఈ రోజు కూటమిని కలుసుకున్నారు. ఒకప్పుడు పవన్ గారు వాళ్ళకి అండర్స్టాండింగ్స్ లో ఇప్పుడు కలుసుకున్నారు. దట్ ఈజ్ రాజకీయం, తప్పదు. కొన్ని పరిస్థితులను బట్టి ఎత్తుకు పై ఎత్తులో అనుగుణంతోనూ కొన్ని తీసుకొని వెళ్తూ ఉండాలి. నవే డేస్ అంతా ఏంటి ఇప్పుడు ఓపెన్ సీక్రెటే కదండి, కేసులు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మళ్ళీ అక్కడ వాళ్ళ పైన ఎవరు ఎక్కడ నొక్కుతారో అందరూ అనుగుణంగా వినయంతో విధేయతో వెళ్తున్నారు. లేదు ఉన్న వాళ్ళని లోపల తీసుకెళ్లి వేసేస్తున్నారు. ఆ జైలు అది చూసినాక అమ్మో నా కూతురు ఉందో నా కొడుకున్నాడో నేనున్నానో అనే ఒక భయభ్రాంతులతో ఉంటున్నారు. కానీ మేము అమాయకంగా అక్కడికి పోయాం, పని చేయాలి, ఒక లీడర్ కానీ వెళ్ళాము. ఇట్స్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. కానీ అందరూ అక్కడ నన్ను అభిమానించే వాళ్ళే, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు చేసి. నాకు అప్పుడు రాజకీయం తెలియక కానివ్వండి, ముక్కుసూటితనం కానివ్వండి. కాదండి, మీకు ఒక ఆప్షన్ ఉంది, లోకేష్ బాబు గారికి చెప్పుకునే ఆప్షన్ ఉంది కదా, చెప్పుకోలేదా? ప్రయత్నం చేశాను నేను. చేస్తే లోకేష్ బాబు గారు అన్నారు, లేదమ్మా మీ మీద కొన్ని ప్లాన్స్ మేము కలిగి ఉన్నాము, తెలంగాణ గాని ఇటు గాని, కొంత వెయిట్ చేయండి అని అన్నారు. పాప వాళ్ళు నాకు ఇద్దరితో ప్రాబ్లం ఏమి లేదండి. అసలు చంద్రబాబు గారు అయితే వెళ్ళంగానే ఫస్ట్ కూర్చోమ్మా అంటారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అమ్మాయికి ఏం కావాలో మీరు చెయ్యండి అంటారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నేను విన్నాను. నాకు ఎప్పుడు అసలు అహర్నిశలు నేను ప్లస్ ఎప్పుడు చెప్పేదాన్ని కాదు బాబు గారి దగ్గర, మైనస్లు తీసుకెళ్లేదాన్ని. ఎందుకంటే మన పార్టీని సరి చేసుకోవాలంటే మన మైనస్లు తీసుకెళ్ళినప్పుడు వాటిని ప్లస్ చేసుకునేది రాజకీయ వ్యవస్థ. ఉన్నది ఉన్నట్టు ఆయన దగ్గర కొండ బద్దలు కొట్టి చెప్పేదాన్ని. అసలు ఆసక్తిగా మా బాబు అదే అనేవాడు, ఏంది ఎక్కడ చూసినా టీడీపీ న్యూస్లు ఈ గ్రంథాలు, నాతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వ మమ్మీ, నువ్వు నాకన్నా మంచిగా ఎగ్జామ్స్ అంటే అంత డెడికేట్ మైండ్ తో నేర్చుకునేదాన్ని, సబ్జెక్ట్ నేర్చుకునేదాన్ని. మనకి ఏం తెలుసండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేవాళ్ళు, నేనేం వెళ్ళి మాట్లాడాలి? నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి ఆ మాల్యాద్రి గారి దగ్గరకు వచ్చాను, పోలవరం ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఎట్లా వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చేశారు, ఈయన ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకొని ఆ మైండ్ లో పెట్టుకొని నేను ప్రెజెంటేషన్ ఇచ్చేదాన్ని. అంతేగాని నేను రికమెండేషన్స్ కో వాళ్ళకి వీళ్ళకి నమస్కారాలు సెకండ్ వేలో ఉండి పోస్టుల కోసం వెళ్ళేది మైండ్ నాకు లేదండి. కానీ మీకు కరోనా టైంలో కరోనా వచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ ఒకటి దొరకక నేను సార్కి మెసేజ్ పెట్టడం, పాప midnight నాకు అటెండ్ చేసి నాకు యుఎస్లో లొకేషన్ డాక్టర్ గారిని నాకు కనెక్ట్ చేసి, అప్పట్లో ఆ ఇంజెక్షన్ ఒకటి 1.5 lakh rupees అండి. అది ఎక్కడ దొరకట్లేదు. అది తెప్పించి బసవతారకమ్మ హాస్పిటల్లో నాకు ఇంజెక్షన్ ఇచ్చినాక చాలా అసలు క్యూర్ అయిపోయింది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ దేవుని దయ వల్ల ఏమి లేకుండా ఉంది. ఆ కృతజ్ఞత నేను ఎప్పుడు కలిగి ఉంటాను. కానీ మనది ఇది భవిష్యత్తు. చాలా మంది దివ్యవాణి గారు మీలాంటి వాయిస్ ఉంటే మాకు బాగుంటుందండి, మీలాంటి లీడర్ ఉండాలండి అని అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేది మనకి డెఫినెట్ గా నీడ్ అండి. నాకు అదైతే బాగా అర్థమైంది. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా నాకు ఎవరో ఒక గాడ్ ఫాదర్ లేకుండా నా టాలెంట్ తో పైకి వచ్చిన అమ్మాయి నేను. నాకు ఎవరో ఒక్క సినిమా రికమెండ్ చేయలేదండి. బాపు గారిది కూడా దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు అట్లా ఏర్పరిచాడు. అట్లానే పొలిటికల్లో కూడా నన్ను తీసుకెళ్లి జాయిన్ చేశారు. కానీ నా టాలెంట్ తో నా కష్టంతోనే నేను ఆ షార్ట్ పీరియడ్ లో నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఇన్ని రోజులు అయిపోయినా కూడా నైట్ టైం మిడ్నైట్ తలకు నూనె పెట్టుకుని నేనేదో ఏటీఎం దగ్గర పోతే చూసి మీరు రండి మళ్ళీ టీడీపీలోకి అంటున్నారంటే మనము ప్రజలకు అంతా చేరువయ్యాం. అదేంటంటే ఆ జీల్, ఇక్కడ పార్టీలు పోస్టులు కాదు, ప్రజలకు కనెక్ట్ అయ్యి చేయాలనే జీల్ మనకు ప్రజల్లోకి ఎప్పుడు చేరుస్తుంది.
అందరికీ తెలుసండి అది. ఓకే సో నవే డేస్ అది సరిపోదు, కుదరదు. నాలాగా ఉన్న వాళ్ళు ఇలానే ఉంటారు, యథార్థవాది లోక విరోధి. కొన్ని కేసులు కూడా పడ్డాయి కదండి మీ పైన. ఏం లేదండి. లేదా? అప్పుడు అమరావతికి చేసినప్పుడు నేను ఆ ఉద్యమంలో లేకుండా పెట్టారు. బట్ తర్వాత అది ఆ అమ్మాయి అక్కడ లేదు అన్నప్పుడు కేసులు అవన్నీ ఒక్కొక్కసారి సందర్భంలో ట్రాక్టర్ మీద ఎక్కించడం నేను అసలు నేను లేను అది అక్కడ. ఓకే ఉన్నాను అనుకొని అది మిస్గైడ్ చేశారు, కానీ తర్వాత అది ఏమి పెద్ద అదే నేను టోల్ గేట్స్ దాటింది మొత్తం, నేను హోటల్ ఎంటర్ అయింది మొత్తం తెలిసినాక అది అసలు అది ఇది కూడా చేయలేదు. మరి వైసీపీ ప్రయత్నం ఏం చేయాలి మీరు? ఓకే ఇటు డోర్స్ క్లోజ్ అయినాయి, మరి ఇటు సైడ్ ప్రయత్నం ఏం రాలేదు? నా స్థితిలో ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోయే వాళ్ళు అప్పుడు వేరే పోస్టులు కూడా చెప్పాను కదండి నేను. ఆయన అంటే నాకు వ్యతిరేకత ఏం లేదు, జగన్ గారు అంటే నాకు ఎప్పుడు వ్యతిరేకత లేదు, ఎందుకంటే ఇంకా ఇక్కడ కన్నా నాకు అక్కడ యాక్సెస్ ఎక్కువ ఉండేది. కాకపోతే అప్పటికే నా మీద ఒక నింద వేసేసారు, జగన్ కోవట్టు అని బాబు గారికి రాంగ్ తీసుకెళ్ళటం. పైగా అప్పుడు అమరావతి కోసం నేను ఫైట్ చేశాను. ఓకే ఇప్పుడు అసెంబ్లీలో ఉండి నాకుండే జగనన్న అన్నారు, బయటికి రాగానే మళ్ళీ టీడీపీలో నేను అలా చేయలేనండి. నేను అమరావతి కోసం సిన్సియర్ గా కష్టపడి ఈ రోజు పార్టీలోంచి బయటకు వచ్చారని మళ్ళీ ఆయన అప్పుడే అమరావతికి విరుద్ధంగా ఉన్నారు. మరి నేను వెళ్ళి అక్కడ చేరాను, జనాలకి ఎలా నువ్వు మన ఫేస్ ఎట్లా మనం పాయింట్. కానీ దాని ఎందుకు వచ్చిందండి అట్లా, ఎందుకు వచ్చింది? అప్పుడు ఏమైందంటే మన బాబు గారు అప్పుడు క్రైస్తత్వాన్ని గురించి ఏదో మాట్లాడుతూ ఒకే రిలీజియన్ కి సంబంధించిన ముగ్గురు ఒకటే చోట ఉండి ఏదో టెంపుల్స్ విధ్వంసం ఏదో జరిగింది, ఎలా దీనికి సపోర్ట్ చేస్తారని అంటే నేను ఒక వ్యక్తి కోసం ఒక వ్యవస్థను ఎట్లా అంటాం సార్ అని నేను క్లారిటీ ఇచ్చాను అనమాట. దానికి అందరూ బాబు గారు వెనకాల నన్ను పొగిడారు. బాబు గారి దగ్గరికి వెళ్ళి అబ్బాయి జగన్ మనిషి అందుకే ఇలా మాట్లాడింది చెప్పారు అంట, నాకు తెలీదు. దానికి ఆల్రెడీ కొంచెం నేను ఏంటంటే ఎవరికి వెళ్ళిపోయి అంటే ఎట్లా చెప్పాలి, నా పని వరకు నేను చేసుకుంటాను అంతేనండి, సిన్సియర్ గా చేసేదాన్ని. అది సెకండరీగా చెప్పారు, అది మనసులో పెట్టుకొని కొద్దిగా నన్ను ఇబ్బంది పెట్టారు, అంతే సింపుల్, అంతే జరిగిందండి, వేరే ఇంకేం లేదు. ఓకే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజెంట్ కాంగ్రెస్ లో ఉన్నారు. ఉన్నానా మీరు చెప్తే కన్ఫర్మ్ ఉన్నాను, నాకు కూడా కొద్దిగా డౌట్ వచ్చింది ఉన్నామా. ఇప్పుడు మీలాగే అందరూ అట్లనే ఉన్నట్టున్నాయి క్వశ్చన్స్. ఉన్నాం మేము అన్నట్టుగా. నేను జాయిన్ అయితే గుర్తుందండి, నాకు కూడా గుర్తుంది. గుర్తుందండి. బిఫోర్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎంపీ కూడా పనిచేశానండి, స్టార్ క్యాంపెయినర్ గా చేశాను, ఎలక్షన్ మానిటరింగ్ కమిటీలో చేశాను. గుర్తుంది అంజీ గారు, గుర్తుంది. కానీ నేను ఏం చేయాలో నాకు తెలియకుండా కూర్చొని ఉన్నాను. అంత దారుణంగా ఉన్నది అంతేనా? ఆయన అసలు రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసారండి. నేను కూడా రేపు ప్రెస్ అందరికి చెప్పి ఆ ప్రజావేదిక దగ్గర నుంచి వెళ్ళాలి కలవాలేమోనని అనుకుంటున్నాను. చాలా మంది అంటారు ఆయన కూడా అదే బ్రాండ్ కదమ్మా, టీడీపీ ఇదే కదా, మేబీ ఎవరన్నా నెగిటివ్ గా చెప్పారని. ఎవరు నెగిటివ్ చెప్తే ఏముందండి, ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే నారా చంద్రబాబు నాయుడు గారు, అందుకని ఆయన టీడీపీలో వెళ్ళలేదు కదా, మేమేం అంత కూడా మనం చేయలేదు కదా. మన వాయిస్ పార్టీకి అవసరం అనేది తెలుసుకోవాలండి. ఎక్కడ ఇప్పుడు బయట పాలిటిక్స్ దాన్ని, ఇన్నర్ పాలిటిక్స్ దాన్ని, లోకల్ పాలిటిక్స్ దంతే మాలాంటి అమాయకులు ఎటు పోవాలంజీ గారు. ఓకే చూద్దాం, వెయిట్ అండ్ సీ.